రామలక్ష్మిని చేసుకోబోతున్నావని తెలిసి ఎక్కడ నీకు దూరం అయిపోతానోనని పాపం పిచ్చిది ప్రాణాలు తీసుకోబోయింది చూసావా? నానా ఇదంతా నిజమేనటావు నానా? ఏమోరా, ఆ మనిషిని ఆ రక్తాన్ని చూస్తే నిజంలాగే అనిపిస్తుంది. డాక్టర్ గారు, మా అస్మిత పరిస్థితి ఏంటండి? తన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలు పోకుండా కాపాడగలిగామండి. కాస్త లేట్ అయ్యి ఉంటే కాపాడలేకపోయేవాళ్ళం అండి. శౌర్య, విన్నావా? డాక్టర్ గారు చెప్పిందేనా నమ్ముతావా? అమ్మా అది అంటే నమ్మట్లేదా? నేను నటిస్తున్నానా? అయ్యో, మీరు కాదు డాక్టర్. మా కోడలి పిల్ల మీద నా కొడుక్కి కొంచెం డౌట్. అవునవునులే, అది కరెక్టే కదా. ఇదిగో చూడండి, మీ డౌట్స్ మీ గొడవలు పక్కన పెట్టి కాస్త సీరియస్గా వినండి. తను హెవీ డోస్ పాయిజన్ తీసుకుంది. హా? చాలా కష్టపడి కక్కించి కాపాడగలిగాం. కానీ మరోసారి తను ఇలాంటి పని చేస్తే మాత్రం తను బతకడం కష్టం అవుతుంది. హా? అది దృష్టిలో పెట్టుకోండి మీరు. లేదు డాక్టర్, తను బతకాలి. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? వెళ్ళండి, ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. పదరా పద. అమ్మయ్యా, అమ్మా అస్మిత, అస్మిత, ఏంటమ్మా, ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? ఇప్పటిదాకా ఆయన నా భర్త అనుకుని, మీరు నా వాళ్ళు అనుకుని, అది నా ఇల్లు అనుకుని అన్నే వదులుకొని వచ్చాను. ఇప్పుడు ఆయన రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నేనెక్కడికి వెళ్ళాలి? నాకెవరున్నారు? అందుకే ఏమీ అర్థం కాక మరో దారి లేక విషం తాగేశాను. నా ప్రేమని అర్థం చేసుకుని శౌర్య సార్కి నా చావుని గిఫ్ట్గా ఇద్దామనుకుని చేస్తే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఎందుకు బ్రతికించగలుగుతాయా? అయ్యో, అలా మాట్లాడకమ్మా. చావాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? ఆ రామలక్ష్మితో పెళ్లి అనుకున్నారు కానీ పెళ్లి అవ్వలేదు కదా. అప్పుడే నువ్వింత అఘాయిత్యానికి పాల్పడాలా? వాళ్ళ పెళ్ళయ్యా నేను చావాల్సిందే కదా అత్తయ్య. నువ్వు చావాల్సిన పని లేదమ్మా. ఆ రామలక్ష్మిని శౌర్య పెళ్లి చేసుకోడు. ఎప్పటికీ నువ్వే తన భార్యవి, మా కోడలివి. అలా అని మీరు అంటున్నారు కానీ సార్ అంటం లేదు కదా అత్తయ్య. వాడి మాటతో ఏం పనమ్మా? నేను మాటిస్తున్నానుగా. ఇదే నా మాట. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. అదే మాట. అమ్మా, ఒట్టేసి చెప్పండి. అమ్మా బొట్టు. నేను మాటిస్తున్నాను. నేను శౌర్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి అత్తయ్య. అత్తయ్య ఎవరే నీకు? అత్తయ్య ఎవరు? మాటలు మర్యాదగా రాని. అమ్మా అమ్మా నేను చెప్పేది వినమ్మా. నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఎందుకు ఫోన్ చేశారు? ఎందుకా?
నా కొడుకు మీ ఊరికొచ్చి పంచాయతీ దగ్గర ఏదో చెప్పాడని మీ నాన్న మురిసిపోయి నీకు మా వాడికి పెళ్లి చేస్తానని ఎలా ప్రకటిస్తాడు? నాకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదని చెప్పు. అమ్మ అమ్మ నేను చెప్పేది వినమ్మా. నువ్వు ఉండరా. ఇక్కడ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రెడీగా లేరు. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. మరెవరికి ఇష్టం లేనప్పుడు ఎందుకే ఈ పెళ్లి? ఆ? అన్యాయంగా అస్మితని చెప్పడానికా? అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఇప్పుడు మాట్లాడడం ఆపుతావా లేదా? నువ్వాగా. నీ వల్ల నా కొడుకు చావు అంచుల దాకా వెళ్తే హస్మిత వాణ్ణి ప్రాణం పోసి కాపాడుకుంది. వాడే సర్వస్వం అనుకుని సర్వం వదులుకుని మా ఇంటికొచ్చింది. ఇప్పుడు మీ నాన్న నీకు సౌర్యకి పెళ్లి చేస్తున్నాడని తెలిసి విషం తాగి తన ప్రాణాల మీదకు తెచ్చుకుని హాస్పిటల్లో పడుంది. అమ్మా ఇంక మాట్లాడించాలా ఆపమ్మా. నువ్వు ఉండరా. హాస్పిటలా? అష్మిత విషం తాగడం ఏంటి? మరేం చేస్తుంది తాగక? ఆ? నువ్వు మా వాడికి ఏ మందు పెట్టావో ఏంటో. ఇంట్లో ఉన్న తనని పట్టించుకోకుండా నిన్ను కట్టుకుంటానని వస్తే ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడదైనా ఆత్మహత్య చేసుకుంటుందే. ఈ విషయాన్ని మీ నాన్నకు చెప్పి ఈ పెళ్లి ఆపించు. అమ్మా చాలు ఇంకా. రమ రమ నేను చెప్పేది. ఇటివరా. ఇదిగోండి నీ ఫోను. ఛ! ఛ!